మీకా గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం ఇచ్చి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథంలో మనము దేవుని పిల్లలు ఎలా ఉన్నారో మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ధ్యానం చేశాం. దేవుని పిల్లలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని, వారి విగ్రహారాధన గురించి, వారి అవివేకమైన ఆ మంచాల మీద పడుకుని చేసేటువంటి ఆ దురాలోచనల గురించి, వారి యొక్క కపటత్వాన్ని గురించి, వారి యొక్క పరిస్థితులన్నిటిని గురించి మనం 7 అధ్యాయాల్లో 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రజలందరూ అలా ఉన్నారు, కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శిస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోకంలాగా ఉంటుంది, కానీ దేవుని పిల్లల్లాగానే ఉండాలి. మరలా చెప్తున్నా, లోకంలానే ఉంటుంది. అంటే దురాలోచనలు ఆలోచించేవాడు ఆలోచిస్తూ ఉంటాడు, దొంగతనాలు చేసేవాడు చేస్తూ ఉంటాడు, దొంగరాడు వాడేవాడు వాడుతూ ఉంటాడు, కృత్రిమైన ప్లాన్లు వేసేవాడు వేస్తూ ఉంటాడు. వాడు లోకస్తుడు కనుక లోక సంబంధంగా ఉంటాడు. కానీ ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను అంటే, దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుణ్ణి దర్శించుకుంటూ దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, మనము దేవుని దగ్గరకు, దేవుని దర్శనానికి మనం వస్తూ ఉండాలి. కూడికలు ఇవన్నీ ఎందుకంటే దేవుని దర్శనం కొరకే. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను. మనము దేవుని దర్శించాలి అంటే మనం తీసుకొచ్చే కానుకలు కాదు, మన వేషధారణ అంతకంటే కాదు. మనము దేనితో దేవుని దర్శించాలి? దేవుని దర్శించడానికి యోగ్యమైనవి ఏంటి? నెంబర్ 1 రండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ చరణం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ చరణం. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము. కాబట్టి దేవుని దర్శించేటప్పుడు ఏముండాలి? యథార్థత. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి దర్శించే వాళ్ళందరికీ ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం యథార్థత. మందిరానికి వచ్చే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటి? యథార్థత. ఆరాధన చేసే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం యథార్థత. యథార్థత లేకుండా నువ్వు బలలో చేసిన నష్టమే నీకు. నేను దేవుని దర్శించడానికే వచ్చాను, నాకు ఎందుకు మేలు జరగట్లేదు అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఎందుకు జరగట్లేదంటే, నువ్వు దర్శిస్తున్నావు కానీ నీలో ఏమి లేదు, యథార్థత లేదు. ఏమి తీసుకొని వచ్చి నేను దేవుని దర్శిస్తాను? ఏడాది గొర్రె పిల్లలనా, నా కుమారుణ్ణి ఇస్తానా, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇస్తానా? ఏమండి, ఇవన్నీ దేవునికి అవసరమైనవి కాదు.
దేవునికి అవసరమైంది మనము దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో వస్తే అదే దేవునికి సంతోషం. మీకు ఒక మాట చెప్పనా? ఇద్దరు ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. ఒకడేమో కపటంతో ప్రార్థన చేస్తున్నాడు, ఒకడేమో యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ యథార్థంగా ప్రార్థన చేసిన వాడిని బట్టే దేవుడు సంతోషించాడు. కానీ నేను కొత్తిమీర ఇచ్చాను, నేను కరివేపాకు ఇచ్చాను, నేను జీలకర్ర ఇచ్చాను, నేను పుదీనా ఇచ్చాను అనేవాడిని ఏమన్నాడు? ఇవన్నీ నీలో యథార్థత లేదు. కొంతమంది వస్తారు యథార్థతతో వారి సంగతి వారు చెప్పుకోకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా పక్కవారి కోసం మాట్లాడమంటే మన యథార్థతను కోల్పోయినట్టే. మన యథార్థతను మనం ఎప్పుడు కోల్పోతామంటే మన కోసం మనం కాక ప్రక్కవారి కోసం మాట్లాడినప్పుడు మన యథార్థతను కోల్పోతాం. అతనికంటే ఇతడు నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకంటే వాడేమన్నాడంటే, దేవా పాపినైనా నన్ను అది యథార్థత అంటే. మనమంతా ఏం చేస్తామంటే ఆడు పాపి, ఈడు పాపి, ఈడు పాపి, ఆడు పాపి అనుకుంటాం. కానీ అసలు మనం పాపులు మన సంగతి మనకు అర్థం లేదు, మనకు తెలియట్లేదు. కాబట్టి మనము దేవుని దర్శించాలంటే మనకు కావలసిన మొట్టమొదటి లక్షణం యథార్థత. 17వ అధ్యాయం కీర్తన, 17వ కీర్తన 15వ చరణం 17-15. నేనైతే నీతి గలవాడనై. దేవుని దర్శించడానికి మనకు కావలసిన మరొక లక్షణం ఏంటి? నీతి. యథార్థతతో ఆయనను దర్శించాలి. 2, నీతితో ఆయనను మనం దర్శించాలి. నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ. కాబట్టి దేవునిని దర్శించేటప్పుడు మనకు ఉండాల్సిన మరొక లక్షణం నీతి. ఉందా? నీతి అంటే ఒక మాట చెప్పనా, చాలా సంగతులు ఉన్నాయి నీతి అంటేనే. యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక అని వ్రాయబడింది. యోసేపు నీతిమంతుడై ఏం చేశాడంట? ఎవరిని అవమానపరచనొల్లక? మరియమ్మని. అంటే నీతిమంతుడు ఏం చేస్తాడు? ఎవరిని అవమానపరచడు. అది గుర్తుపెట్టుకోండి. నీతిమంతుడైన యోసేపు గర్భవతి అయిన మరియను ఏం చేయలేదు? అవమానపరచలేదు. నువ్వు నీతిమంతుడు అయితే పక్క వాళ్ళని ఎప్పుడు అవమానపరచవు. కొంతమంది ఎప్పుడు మాట్లాడినా పక్కన అవమానపరిచినట్టే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. ఒక గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక వేలు ఒకటి వైపు చూపిస్తున్నావంటే 4 వేళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి. ఆ అవమానం అంతా నీదే, గుర్తుపెట్టుకో. కాబట్టి మనం ఎవరిని ఎప్పుడు ఏం చేయకూడదు? అవమానించకూడదు. మనం దేవుని దర్శనానికి వస్తున్నాం కనుక మనం నీతితో రావాలి. 2, యథార్థతతో రావాలి. అర్థమవుతుంది కదండి? దర్శనానికి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. నేను ఒక పద్యం చదివాను. ఈ పద్యం కొంచెం అర్థసహితంగానే ఉంటుంది. అదేదో ఊరి నుంచి ఒక శిల్పి వచ్చాడు. మరేదో ఊరి నుంచి 6 అడుగుల బండ తెచ్చాడు. 6 అడుగుల బండ తెచ్చాడు. కొలత పెట్టి కొంత బండని ఖండించాడు. ఖండించిన దాన్ని శిల్పముగా మరిచాడు. మిగిలిపోయిన ముక్క సాకిరేవుకి చేరింది. ఎక్కడికి వెళ్ళింది? మిగిలిపోయిన ముక్క సాకిరేవుకి వెళ్ళిందంట. శిల్పంగా మారిందేమో గుళ్ళోకి వెళ్ళిందంట. ఒకే బండ, గుర్తుపెట్టుకోండి, ఒకే బండ శిల్పంగా మారిందేమో గుళ్ళోకి వెళ్ళింది. మిగిలిపోయిన మొక్క ఎక్కడికి వెళ్ళింది? సాకిరేవుకి వెళ్ళింది. ఇప్పుడు ఆ గుళ్ళోకి వచ్చే వాళ్ళందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఎవరికి? ఆ విగ్రహానికి. అంటే వాళ్ళ భక్తిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. పూజారి గారు సవట కోపం పెడుతున్నాడు, ఏదో వాళ్ళకి వేస్తున్నాడు, తాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కంపుగా వెళ్ళి కంపుగానే వచ్చేస్తున్నారంట. ఎలాగా? కంపుగా వెళ్ళి కంపుగానే వచ్చేస్తున్నారంట. కానీ
మురికి బట్టలన్నీ చాకిరేవు బండ చుట్టూ చేరినాయి అంట. మురికి బట్టలన్నీ ఎక్కడ చేరినాయి? చాకిరేవు బండ చుట్టూ చేరినాయి అంట. ఇప్పుడు చాకలు ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్యూ అని కొడుతున్నాడంట. దేన్ని? ఇప్పుడు ఈ బండను తాకిన బట్టలన్నీ శుద్ధమై ఇంటికి వెళ్ళినాయి అంట. కానీ గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మలినంతోనే ఇంటికి వెళ్ళారంట. ఇప్పుడు చెప్పండి, ఏది దేవుడు? సాకిరేవు బండ, గుళ్ళో విగ్రహమా దేవుడు అని చెప్పేసి ఒక ఆయన పద్యం రాశాడు. ఇందులో చాలా అర్థం ఉంది. ఏంటో తెలుసా? గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకున్నంత మాత్రం నీ పాపం పోదు. ఆ బండను వేసి బాదినప్పుడు, ఆ బండ నీకు తగిలినప్పుడు, ఆ బండతో నీకు సంబంధం ఏర్పడినప్పుడు నీ మురికి పోద్ది. సాకిరేవు బండ. అందుకని ప్రభు అంటాడు, నేను చాకలివాణి సబ్బు వంటి వాడని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నేను చాకలివాణి. దేవుడు ఊరికనే మాట్లాడలేదు. పద్యాలు రాసే గొప్పవాళ్ళు వాళ్ళు ఎవరు రాసినా దేవుని వాక్యం దాంట్లో ఉంటుంది. నేను చాకలివాణి సబ్బు వంటి వాడని అంటాడు. ఏ చాకలియో అంతగా చలువా చేయలేదంటాడు. కాబట్టి ఇప్పుడు ఇంతగా వినండి, మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తే బాగుపడ్డాడు వాడు? లేదు. కానీ సాకిరేవులోకి వెళ్తే బాగుపడ్డాడు. ఇప్పుడు ఇంతకు మనం దండం పెట్టుకుని బ్యాచ్యా, సాకిరేవుకి వెళ్ళి బ్యాచ్యా? సాకిరేవు పనికిరాదు మనకి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనతో కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకుంటే మనం సాకిరేవు బ్యాచ్. అంటే దాని అర్థం అంటే క్లియర్ అవుతాం, శుద్ధ అవుతాం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి? నీతితో వెళ్ళాలి. 2, యథార్థతతో వెళ్ళాలి. 3, దేవుని దర్శించేవారు ఎలా వెళ్ళాలో 3వ సంగతి చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. పిస్కా కొనకున్న కావలి వారి పొలమునకు అతడు తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఎక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పక. దేవుణ్ణి ఎదుర్కోవడానికి ముందు ఏం అర్పించాడు చెప్పండి? 7 బలిపీఠాలు కట్టి 7 బలులను అర్పించాడు. చూడండి, అక్కడ ఉందో చూడండి. 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను. అతడు, నీవు ఎక్కడ నీ దహన బలి యొద్ద నిలిచి ఉండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందును. అంటే వినండి, దేవుని ఎదుర్కోవడానికి ముందు ఏమర్పించాడు? బలి అర్పించాడు. కాబట్టి మనము దేవుని ఎదుర్కోవాలి అంటే ఏం జరగాలి? బలి జరగాలి. మనము పరలోకమందున్న తండ్రి సన్నిధానానికి మనం చేరాలి అంటే మన కొరకై ఒక బలి అవసరం. మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి సన్నిధికి చేరగలం. అంటే బలులతో దేవుని దర్శించాలి. దేంతో దర్శించాలి? బలులతో. బలి ఏ బలితో దర్శించాలి? ఏ బలి? కోడెలు గొర్రెలు కాదు. బైబిల్ చెప్తుంది కదా, తన స్వరక్తము చేత యేసు ప్రభువారు మన కొరకు బలి అయ్యి మనల్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు. అంటే యేసు ప్రభు బలి ద్వారానే మనం తండ్రి దగ్గరికి చేరగలం. కాబట్టి నేనంటాను, దేవుని దగ్గరికి చేరాలంటే క్రీస్తు ప్రభు బలి అవసరం. అర్థమవుతుందా? ఏది అవసరం? రైట్. మొదటి 1 యథార్థతతో దేవుని దర్శించాలి. 2 నీతితో దేవుని దర్శించాలి. 3 బలులతో దేవుని దర్శించాలి. ఆ బలి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చేసిన బలియాగం. తర్వాత 51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన వచనం 16, 17. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు,
విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి దేవా. విరిగి నలిగిన హృదయమును నీవు దేవుణ్ణి ఎలా దర్శించాలంట? విరిగి నలిగిన హృదయంతో దేవుని దర్శించాలంట. యథార్థంతో దేవుని దర్శించాలి, నీతితో దేవుని దర్శించాలి, బలులతో దేవుని దర్శించాలి, విరిగి నలిగిన మనసుతో దేవుని దర్శించాలి. అందుకనే ఎవడు దీనుడై విరిగిన హృదయం గలవాడై నా సన్నిధి నుండి వణుకుచుంటాడో వానినే నేను దృష్టిస్తాను అని ప్రభు చెప్పాడు. కనుక మనము దేవునిని విరిగి నలిగిన మనసుతో దర్శించాలి. ఒకసారి చెక్ చేసుకోండి. మనం దేవుని దగ్గరికి వచ్చాం కదా, మనం యథార్థతతో వచ్చామా? అయితే ప్రయోజనం ఉంటుంది. మనం నీతితో వచ్చామా? అయితే ప్రయోజనం ఉంటుంది. మనం యేసుక్రీస్తు బలి ద్వారా వచ్చామా? అయితే ప్రయోజనం ఉంటుంది. విరిగి నలిగిన మనసుతో వచ్చామా? అయితే ప్రయోజనం ఉంటుంది. వీటేటితో రాలేదా? అయితే ప్రయోజనం లేదు. వచ్చి కూర్చోవడం, వెళ్ళిపోవడం అంతే. భక్తుడు అన్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శిస్తాను. కాబట్టి మనం దేవుని తీసుకుని రావాలంటే మనకున్నది ఏదో తీసుకుని రావడం కాదు, ప్రభువు కోరుకున్నది మనం తీసుకుని రావాలి. మనము నీతి, యథార్థత, విరిగి నలిగిన మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు ద్వారా మనము తండ్రి సన్నిధికి రావాలి. అప్పుడు మనము దేవునిని దీవెనలు మనం పొందగలుగుతాం. రైట్. ఇక్కడ అదే వచనములో ఏం చెప్పాడు చూద్దాం రండి. మీకా గ్రంథం 6వ దీన్ని 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం అంటే గొర్రెలు మేకలు కాదు ఉత్తమము. ఏది ఉత్తమం అంటే నీ యథార్థతే ఉత్తమము, నీ నీతే ఉత్తమము, నీ విరిగి నలిగిన మనసే ఉత్తమము, ప్రభు యొక్క బలియాగమే ఉత్తమము. ఆ ప్రభు యొక్క బలియాగముతో విరిగి నలిగిన మనసుతో నీతితో యథార్థతతో దేవునిని దర్శించడం ఉత్తమము. అందుకని చెప్తున్నాడు అక్కడ, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడను. అక్కడ 3 సంగతులు చెప్పాడు. ఏది ఉత్తమమో 3 సంగతులు చెప్పాడు. 1, న్యాయముగా నడుచుకొనుట. 2, కనికరమును ప్రేమించుట. 3, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. మరలా చెప్తున్నాను చూడండి. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంట? అమ్మా, ఏడాది గొర్రెలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, వేడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. విరిగి నలిగిన బలియాగములకై నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగములకై నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదనో. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదనో. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా.
మానవుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. దేవుడు 3 సంగతులు చెప్పాడు నీ నుండి కోరుకునేవి. 1, న్యాయముగా నడుచుట. 2, కనికరమును ప్రేమించుట. 3, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 3 దేవుడు నిన్ను కోరాడు. దయచేసి వినండి, మన దేవుడు ఉత్తమమైన దాన్ని చేయమంటాడు. దేని చేయమంటాడు? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. నీవు దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. దయచేసి వినండి, దేవుడు ఏమంటున్నాడు? యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. 3 విషయాలు అడిగాడు. 3 విషయాలు మనం చేయమని చెప్పాడు. 1, న్యాయమును ప్రేమించుట. ఒకటేంటి? న్యాయమును ప్రేమించుట. మన ప్రభువు ఎవరు అనుకుంటున్నారు? న్యాయమును ప్రేమించువాడు. మన ప్రభువు న్యాయమును ప్రేమించువాడు. రండి, దేవుని వాక్యం చదువుదాం. 33వ కీర్తన 5వ చరణం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. కదండి, ఎవరైనా నీతిని. కాబట్టి దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు. మనం ఎప్పుడూ అన్యాయంగా ప్రవర్తించకూడదు, అన్యాయం చేయకూడదు. మనము న్యాయాన్ని ప్రేమించేవాడు దేవుడు గనక ప్రభు అడుగుతున్నాడు, నీవు న్యాయముగా ప్రవర్తించని. ఇంకో 2 పేజీలు తిప్పండి. 37వ కీర్తన 37వ కీర్తన 28వ వచనం. ఏలయనగా యెహోవా 37:28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. వారు ఎన్నటన్నటికి కాపాడబడుదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవుడు ఎటువంటి వాడు? న్యాయమును ప్రేమించువాడు. చాలు వినండి, దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే న్యాయంగా ఉండండి అని అడుగుతున్నాడు. రెండవది దేవుడు ఏమడుగుతున్నాడు? కనికరమును ప్రేమించండి. 119వ కీర్తన 119వ కీర్తన 156వ చరణం. 119వ కీర్తన 156వ చరణం. యెహోవా నీ కనికరములు, అంటే దేవుడు ఎటువంటి వాడు? మితిలేని కనికరము గలవాడు. మితిలేని కనికరము గలవాడు దేవుడు కనుక ఆయన కనికరములు మితిలేనివి. 145వ కీర్తనకు రండి. 145వ కీర్తనకు రండి. 9వ చరణం చూడండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద. కాబట్టి దేవుడు ఏం కోరుతాడు? నేను ఎలా చెప్తాను వినండి. దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, దేవుడు కనికరము గలవాడు కదా. దేవుడు ఎటువంటి వాడు? కనికరము గలవాడు. మూడవది దీన మనసు కలిగి ప్రవర్తించమంటున్నాడు. ఏం ప్రవర్తించమంటున్నాడు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. సామెతలు 16:19 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలి మనం? దీన మనసుతో. ఉప్పొంగి డ్యాన్స్లు వేసేవాళ్ళతో కాదు, నేనంతటోండి నేనెంతటోండి అని చెప్పుకునేవాళ్ళతో కాదు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను
కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దీన మనసు. కొంతమంది చిన్నదానికే రెచ్చిపోతుంటారు, ఎందుకు రెచ్చిపోతారో తెలియదు. అసలు రక్షించబడిన వారి లక్షణం కాదు అది. రక్షించబడిన వారు ఎప్పుడూ దీన మనసుతో ఉంటారు. దీన మనసు లేకపోతే ప్రభువు మనలో లేనట్టే, అది గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఒకటి, మనుషుడా నీకు ఏది ఉత్తమం అది నీకు తెలవబడింది. ఒకటి, న్యాయాన్ని ప్రేమించు. రెండు, కనికరాన్ని చూపించు, లేకపోతే కనికరమును కలిగి ఉండు. తర్వాత మూడవదిగా ఏం చెప్తున్నాడంటే దీన మనసు అవసరం, దీన మనసు అవసరం అని చెప్తున్నాడు. కాబట్టి భక్తుడు సొలొమోను చెప్తున్నాడు, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగిన వారితో దీనులతో పొత్తు చేయుట మేలు. అమ్మ యవనస్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళ లక్షణాలు మీకు వస్తాయి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో వాళ్ళ లక్షణాలు మీకు వస్తాయి. ఒక సంగతి చెప్తాను. ఒక బతికున్న మనిషికి చచ్చిపోయిన మనిషిని కట్టారు. వినాలి. ఒక బతుకున్న మనిషికి చచ్చిపోయిన మనిషిని కట్టారు. రోజులు గడిచే కొద్దీ చచ్చినోడు బతుకుతాడా, బతుకున్నాడు చచ్చిపోతాడా? మళ్ళీ ఒక బతుకున్నవాడికి చచ్చినవాడిని కట్టారు. ఇప్పుడు ఈ చచ్చినోడు బతుకున్నవాడు మోస్తున్నాడు ఇంకా ఆడు ఇప్పుకోలేడు, మోస్తున్నాడు. ఇంతకే ఈ బతుకున్నవాడు ఎప్పటికైనా చచ్చినోడు బతికించగలడా? బతికించలేడు. కానీ ఈ చచ్చినోడు మాత్రం ఈ బతుకున్నవాడిని చంపేస్తాడు. స్నేహం జాగ్రత్త. మీరు ఎక్కడ స్నేహం చేస్తున్నారో, చంపేవాడితో స్నేహం చేస్తున్నారో, మీరు మీ వెనకాల ఎవరిని వేసుకున్నారో అర్థం చేసుకోండి. కొంతమంది ఇన్స్టాగ్రాములు ఎక్కువైపోయినాయి, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు. మొన్న ఒకడు ఎవడంటున్నాడు, అనయ్య పెళ్లి కుదిరింది అనయ్య అన్నాడు. ఎక్కడ అంటేనే ఇన్స్టాగ్రామ్లో కుదిరిందంట. ఆడికి ఇన్స్టాగ్రామ్లో కుదురుతాడు పెళ్ళి అంటే కుదిరింది. పెళ్లి పెటాకులు 3వ రోజున మళ్ళీ ఏమున్నది ఇంకా అంటే చచ్చిన శవాన్ని మీద వేసుకుని వీడిని నడవడమే. చివరికి ఆ శవం వీడిని ఏం చేద్దంటే వీడిని కూడా శవంగా మారుస్తుంది. జాగ్రత్త. దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీనులతో పొత్తు చేయుట మేలు. పౌలు గారు యవనస్తుడైన తిమోతితో ఏం చెప్పాడు తెలుసా? తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో చెప్పాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పాడంటే, నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఎవరితో ఉండమన్నాడు? ఆగండి. ఎవరితో ఉండమన్నాడు? పవిత్ర హృదయులై. కాబట్టి నీ స్నేహం ఎవరితో ఉండాలి? పవిత్ర హృదయాలతో ఉండాలి. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతికేవాడితో కాదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో కూడా. ఎవరితో కూడా? టిక్ టాక్లు ఎట్టేవాడితోటి, షార్ట్లు ఫిలింలు పెట్టేవాడితోటి ఏడదో కాదు నీకు ఉండాల్సిన స్నేహం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో ఉండాలి. నువ్వు తిమోతి యవనస్తుడా, నువ్వు ఎవరితో ఉండాలంటే పవిత్ర హృదయాలతో ఉండాలి. ఎక్కడ అన్నాడు? దీనులతో ఉండాలి. ఎవరితో ఉండాలి? దీనులతో ఉండాలి, పవిత్రులతో ఉండాలి, ప్రార్థన చేసేవారితో ఉండాలి. అంతేగాని మనం ఎవరితో ఉన్నాం? ఒక ఆయన ఎలా అన్నాడంట, నీ స్నేహితులు ఎవడో చెప్పు, నువ్వెవడో చెప్తాను అన్నాడంట. నువ్వెవడో ముందు నేను డిసైడ్ చేయాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పానడంట. కొంతమంది అంటారు, అన్నయ్య పెళ్లి కొడుకు రక్షించబడలేదు కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా నేను రక్షించేస్తాను అన్నయ్య అంటారు. వెనకాల శవాన్ని కట్టుకున్నట్టే. జాగ్రత్త. మీ స్నేహం ఎవరితోటి? విస్తారమైన దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీనులతో పొత్తు చేయుట మీరు గుర్తుపెట్టుకోండి. మనము దీనత్వం, దీనులతో పొత్తు చేయాలి, ప్రార్థన చేసేవారితో పొత్తు చేయాలి. పొత్తు అంటే స్నేహం. పవిత్ర హృదయాలతో పొత్తు చేయాలి. వినాలి, గమనించాలి. ఏమండి, దానియేలు, మీషాయేలు, అననీయ, అజర్యా వీళ్ళందరూ కూడా ఒక స్నేహితులుగా ఉండి వారికి వచ్చిన శ్రమలన్నీ జయించారు. వారికి దేవుడు
అనుమతించినటువంటి శ్రమలన్నిటి నుండి వారు పవిత్రతను కాపాడుకుని జయించారు. ఏమండి, యోసేపుకు వచ్చిన శ్రమలన్నిటినీ పవిత్రతను కాపాడుకుంటూ జయించాడు. ఈ రోజున ఎలా ఉందంటే, పూర్వకాలం సినిమాకి వెళ్ళాలంటే అందరికీ జడిసి వెళ్ళేవారు కొంతమంది. మాకు ఆ పరిస్థితి మాకు లేదు. కానీ ఇప్పుడు అసలు సినిమాకి వెళ్ళక్కర్లేదు. ఎందుకు? సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు, చేతిలో ఉంది. ఏమంటారు? కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఎంత దుర్మార్గం అంటే, సాతానుడు వేసిన ప్లాన్ చూడండి. నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా, నేనే నీ దగ్గరికి వస్తాను. ఇది వరకు నాన్న తిడతాడని భయపడి ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఆయన, వాళ్ళ నాన్న తిడతాడని భయపడి మళ్ళీ వెనకాల క్యారేజ్ లేని సైకిల్ ఒకటి తీసుకుని ముందు రాబారు దాని మీద ఒకటి కూర్చోబెట్టుకుని పెనుగొండ దొక్కెళ్ళి మళ్ళీ సందాల మళ్ళీ ఆడు పొద్దున్న సైకిల్ ఎక్కడరా అంటాడని చెప్పేసి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి పడుకోవడం. అంటే ఏంటి? అర్ధరాత్రి అయినా సైకిల్ ఇచ్చేసారంటే ఎక్కడికి వెళ్ళారా అని అడుగుతాడని. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళారా అని ఏమడగల? మనం పడుకునేదే 1 గంటకే, మనం పడుకునేదే 2ంటికి, లేచి 9ంటికి లేచి బ్రష్ ఏమో ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఆ పాక వరకు నడతాం, ఆ పాక నుంచి ఎక్కడి వరకు నడతాం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎంత సోమరిపోతున్నో చూడండి అని చెప్పడానికి. జాగ్రత్త, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, మానవుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. ఏది ఉత్తమమని తెలియచేయబడిందంటే జాగ్రత్తగా పెట్టుకోండి. ఆరోగ్యం పాడైపోద్ది ఎక్కువసేపు. మీరు చాలామంది చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మీకు ఒక విషయం చెప్తాను, చదవడానికి మీరు ఎక్కువగా మెలకుగా ఉన్నా పర్లేదు, కానీ ఫోన్ కోసం మాత్రం ఎక్కువసేపు మాత్రం మెలకుగా ఉండదు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఎందుకో తెలుసా? మీ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. మీకు ఏది సరిగా పనిచేయదు. 60-70 సంవత్సరాలకు ఆగిపోవలసినవి 20-30 సంవత్సరాలకు ఆగిపోతాయి. ఎందుకో తెలుసా? సాతానుడు పెట్టిన ఉచ్చు ఏంటది? సెల్ ఫోన్. ఎవరితో పొత్తు చేస్తున్నావు? చెప్తున్నాడు కదా, దీనులతో పొత్తు చేయాలి. పౌలు గారు తిమోతితో ఏమని చెప్పాడు? పవిత్ర హృదయులతో పొత్తు చేయి. ఇంకేమన్నాడు? ప్రార్థన చేసేవారితో పొత్తు చేయి. ప్రార్థన చేయవారితో కూడా మూసేశారు అప్పుడే. తిమోతి పత్రిక 2:22 నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము కదా. మనం ఏం చేయాలంటే నీతిని, విశ్వాసాన్ని, సమాధానాన్ని వెంటాడాలి. కాబట్టి దయచేసి వినండి. మానవుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. మానవుడా, నీకు ఏది ఉత్తమమో తెలియచేయబడింది. నువ్వేం చెయ్యాలో చెప్పబడింది. ఏం చేయాలని చెప్పబడింది అంటే, న్యాయంగా నడుచుకో. ప్రాణం పోయినా ఏం తప్పొద్దు? న్యాయం తప్పొద్దు. 2, కనికరాన్ని ప్రేమించు. ఎందుకంటే మన దేవుడు కనికరం గలవాడు, మనము కూడా కనికరం కలిగి ఉండాలి. ఆకలి వేసిన వారికి అన్నం పెట్టాలి. ఏమండి, దాహం వేసిన వారికి నీళ్ళు ఇవ్వాలి. కనికరం గుర్తుపెట్టుకోండి. మన కనికరం మనకి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, మన కనికరము మన ఆశీర్వాదంగా మార్చబడుతుంది. చాలామంది కనికరాన్ని మర్చిపోయారు. క్రూరత్వం వచ్చేసింది అందరికీ. కనికరాన్ని ప్రేమించండి. 3వదిగా చెప్పాడు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇదే కదా దేవుడు నీ నుండి కోరుతున్నాడు. నిన్ను కోరుతున్నాడు. అక్కడ ఇంకో మాట చెప్పాడు, ఇవన్నీ ఉత్తమమైనవి అని చెప్పాడు. ఏమండి, ఇవన్నీ ఏంటంట? ఉత్తమమైనవి. ఈ ఉత్తమమైన వాటిని మీరు ఏం చేయాలి? అనుసరించాలి. ఈ ఉత్తమమైన వాటిని అనుసరించాలి. రండి, మీకా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును
ఆయనకు సంతోషము కలగచేయునా. అంటే దాని అర్థం ఏంటి? పొట్టేళ్ళు నువ్విచ్చే కానుకలు సంతోషం కలిగించే దానికంటే ఈ మూడు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయంట. ఏ మూడు చెప్పండి? న్యాయము, కనికరము, దీన మనస్సు. న్యాయము, కనికరము, దీన మనస్సు. అంటే నువ్విచ్చే కానుకల కంటే, నువ్విచ్చే ప్రతిదానికంటే, అవును అసలు ఒక మాట చెప్దాం, ఇంత సెంటు బాటిల్ కొనలేం మనం. అసలు ఊహించుకోండి, ఒక 10,000 లీటర్ల సెంటు కొనగలమా? ఓ 1000 లీటర్ల సెంటు, 10,000 లీటర్ల సెంటు కొనగలమా? ఆడేమంటున్నా, భక్తుడు ఏమన్నాడు? వేలాది నదులంతా. అసలు ఓ నదిలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? వేల నదుల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? అంత సెంటు నువ్వు ఇవ్వగలవా అంటే, వేలాది నదుల విస్తార తైలము కంటే దేవునికి ఇష్టమైంది ఏంటంటే న్యాయము, కనికరము, దీన మనసు. నీ కొడుకుని ఇవ్వడం కంటే ఇష్టమైంది ఏంటంటే న్యాయము, కనికరము, దీన మనసు. పొట్టేలను ఇవ్వడం కంటే ఇష్టమైంది ఏంటంటే న్యాయము, కనికరము, దీన మనసు. ఒక్కసారి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మానవుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. ప్రసంగి కూడా ఒక మాట చెప్పాడండి. రండి, ప్రసంగి కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం వచనం 13 పట్టుకోండి. ఇదంతయు విన్న తర్వాత తేలిన పరితార్థము ఇదే. ఏంటది? పట్టుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదే విధి. అన్నిటికంటే ఇవన్నీ విన్న తర్వాత కనికరము, న్యాయము, దీన మనస్సు ఇవన్నీ విన్నావు కదా, వీటన్నిటికీ ఫలితార్థం ఒకటే. బైబిల్ గ్రంథం యొక్క ఫలితార్థం ఒకటే. ఏమంటున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన కట్టడలను అనుసరించుట మానవ కోటికి ఇదే విధి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి న్యాయాన్ని ప్రేమించి కనికరాన్ని కలిగి దీన మనసు కలిగి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని, కృపనిచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.